నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా మనం చాలా కాలం నుంచి ఉస్మానియా బిస్కెట్ గురించి మీ అందరికి తెలిసే ఉండొచ్చు. పొద్దున్న లేస్తే ఛాయ్‌లో ఉస్మానియా బిస్కెట్ అద్దుకొని తినాల్సిందే. ఆ ఉస్మానియా బిస్కెట్, ఛాయ్ తాగితే గానీ చాలామందికి డే మొత్తం గడవదు. అంబర్పేట, గోల్నాక, కమలానగర్ అనేటువంటి ఒక చోట ఏదైతే ఆ ప్రాంతం ఉన్నదో ఆ కమలానగరంలో అకస్మాత్తుగా పోలీసులు తనిఖీ చేస్తే మరి తనిఖీ చేసినటువంటి ఉస్మానియా బిస్కెట్ల తయారీ కేంద్రం ఏదైతుందో అక్కడ పోలీసులు కొన్ని విస్తుపోయేటువంటి విజువల్స్ని చూశారు. మరి ఏమున్నది అక్కడ? పోలీసులు తనిఖీ చేస్తే ఏం కనిపించిందంటే ఈ ఉస్మానియా బిస్కెట్లను ఎట్లా తయారు చేస్తారు అనేది చూస్తే పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎట్లా తయారు చేస్తారు? కుళ్ళిపోయినటువంటి గుడ్లు, నాసి రకం పదార్థాలు, కొన్ని కెమికల్ అంటే రసాయనాలు, ఇట్లా అడ్డమైన అన్నీ మరి ఉస్మానియా బిస్కెట్లో ఉపయోగిస్తూ శుభ్రత లేదు, మొత్తం అపరిశుభ్రంగా ఉన్నటువంటి ప్రదేశం. సో వీటన్నిటిని మిక్స్ చేసి ఉస్మానియా బిస్కెట్లను తయారు చేస్తున్నట. సో ఇంత మంచిగా ముచ్చట చెప్పినాక కూడా మరి మీరు రేపు ఛాయ్లో ఉస్మానియా బిస్కెట్ అదుకొని తినరా అనేది మీకే వదిలేస్తున్నా. కానీ ఉస్మానియా బిస్కెట్లు మాత్రం కల్తీ జరుగుతూ ఉన్నాయి. కల్తీ జరగడమే కాదు, ప్రజల ప్రాణాలతో కొంతమంది దొంగలు ఆటాడుకుంటున్నారు. సో దయచేసి గోల్నాక, కమలానగర్లో జరిగినటువంటి ఈ సంఘటన చూసిన తర్వాత అయినా మీరు ఏదైనా వస్తువును కొనే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఒరిజినలా ఫేకా అనేది మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఈ మధ్య కాలంలో మనం మార్కెట్లో చూస్తున్నాం, ఒరిజినల్కు తగ్గట్టుగానే ఇంకో నకిలీ బ్రాండ్ని క్రియేట్ చేస్తున్నారు. ఏది ఒరిజినలో ఏది ఫేకో మనం గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి. మక్కికి దించుతున్నారు, సేమ్ టు సేమ్. ఇది ఒక ఉస్మానియా బిస్కెట్ ఒరిజినల్ అంటే ఈ ఒరిజినల్కు తగ్గట్టుగానే ఇంకొక ఉస్మానియా బిస్కెట్ వస్తుంది. బట్ ఇది ఒరిజినల్ ఐడెంటిఫై చేయలేము మనం. 2 ఒరిజినల్ బ్రాండ్ల లెక్కనే ఉంటాయి, కానీ అందులో ఒకటి నకిలీ ఉంటుంది. సో ఇట్లా అంబర్పేట, గోల్నాక, కమలానగర్లో మరి ఒక ఉస్మానియా బిస్కెట్ల కేంద్రంలో కొంతమంది వ్యక్తులు మొత్తం కల్తీ బిస్కెట్లు తయారు చేస్తారు. నేను చెప్పినా కదా, కల్తీ బిస్కెట్ అంటే ఏమేమి వాడుతున్నారు? కుళ్ళిపోయినటువంటి కోడిగుడ్లు, మరి నాసి రకమైనటువంటి పదార్థాలు, కొన్ని రసాయనాలు, కొన్ని డేంజరస్ కెమికల్స్, వీటన్నిటిని మిక్స్ చేసి ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్నట. సో అవి తింటే ప్రజల ప్రాణాలే పోతాయి. కొంతమంది దొంగలు మరి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ పైసల కోసం ఇట్లా కల్తీ బిస్కెట్లను తయారు చేసి మార్కెట్లకు వదులుతున్నట. సో అది తెలుసుకున్నటువంటి అంబర్పేట పోలీసులు ఆకస్మికంగా అక్కడ పోయి అవన్నిటిని సీజ్ చేసి ఆ తయారీ కేంద్రంలో ఉన్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి ఈ బిస్కెట్లు ఎవరెవరికి ఇప్పటివరకు అమ్మిరు, అంటే ఏ కిరాణా షాపులకు వేస్తున్నారు, ఏ షాపింగ్ మాల్స్లో వీటిని అమ్ముతా ఉన్నారు, ఎంతమంది వీటిని కొంటా ఉన్నారు, అసలు ఈ కల్తీ ఉస్మానియా బిస్కెట్ల దందా వెనుక ఎవరెవరు హస్తమున్నది, ఇట్లా పూర్తి స్థాయి డేటాను మొత్తం లాగుతున్నారట. కేసు అయితే నమోదైంది. కేసు నమోదు చేసి వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో రోజుకి ఇట్లాంటి వార్తలు చాలా వస్తూ ఉన్నాయి. కల్తీ అల్లము, కల్తీ నూనె, కల్తీ బిస్కెట్లు, ఇక కల్తీ లేదంటూ ఏం లేదు. సో అట్లా ఉస్మానియా బిస్కెట్ల కల్తీ దందా కూడా బయటపడ్డది అంబర్పేట, గోల్నాకలో. సో దయచేసి ఈ బిస్కెట్లు, ఈ కల్తీ ఫుడ్ తినే ముందు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఇంత చెప్పినా మా ఇష్టం వచ్చింది మేము తింటామంటే ఇక మీకే వదిలేస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.